రీసెంట్ రిలీజ్ సల్మాన్ ఖాన్ ను బాగా డిస్టర్బ్ చేసింది. భారీ ఆశలు పెట్టుకున్న టైగర్ 3 నిరాశపరచడంతో అప్కమింగ్ సినిమాల విషయంలో డైలమాలో పడ్డారు భాయ్జాన్. చాలా రోజుల క్రితమే కమిట్ అయిన ఒక సినిమాకు ఇప్పుడు నో చెప్పారు. దీంతో ఆ మూవీ మరో హీరో ఖాతాలో పడింది. బాలీవుడ్ కష్టాల్లో ఉన్న టైంలో వరుస సక్సెస్లతో సత్తా చాటిన సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీ గాడిలో పడుతున్న టైంలో ఫ్లాప్లతో ఇబ్బందుల్లోకి వెళుతున్నారు. తాజాగా టైగర్ 3తోనూ మరో బిగ్ ఫెయిల్యూర్ ని ఫేస్ చేశారు భాయ్జాన్. దీంతో అప్కమింగ్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. టైగర్ 3 సెట్స్ మీద ఉండగానే తన ఫస్ట్ మూవీ డైరెక్టర్ సూరజ్ బజ్యాత్యాతో ఓ మూవీని అనౌన్స్ చేశారు భాయ్. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల స్టైల్లోనే ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. కానీ తాజాగా ఈ సినిమాను సల్మాన్ పక్కన పెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రజెంట్ తన ఏజ్ కి తగ్గ పాత్రలు చేయటమే కరెక్ట్ అని ఫీల్ అవుతున్న సల్మాన్ సూరజ్ సినిమాకు నో చెప్పేశారు. అంతేకాదు ఆ కథ షాహిద్ కపూర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని సల్మానే సజెస్ట్ చేశారు. ప్రజెంట్ బాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న షాహిద్ డిఫరెంట్ మూవీస్ చేస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు. ఇప్పటికీ లవర్ బాయ్ లుక్స్ లో కనిపిస్తున్నారు. అందుకే సూరజ్ చెప్పిన కథకు షాహిద్ పర్ఫెక్ట్ చాయిస్ అని ఫిక్స్ అయ్యారు.